వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకి సంబంధించినటువంటి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి మన బ్యాంకుల్లో జమ అయినప్పటికీ ఈ బ్యాంకుల్లో ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. అయితే డ్వాక్రా మహిళకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి బ్యాంకుల్లో జమ అయ్యాయి. అయితే ఈ డబ్బులు అనేవి మీకు ఈ తేదీ నుండి అయితే మీ చేతులకు అయితే ఇస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఏ తేదీ నుండి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను. ఇక దీనికి సంబంధించి వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే రుణమాఫీ అనేది మనకు 5 లక్షలు చేస్తారు కాబట్టి విడతకు 1,25,000 చేస్తారు కాబట్టి 1,25,000 చేస్తే కనుక ఒక్కొక్క మహిళకు మ్యాక్సిమం 12,500 రూపాయలు అయితే జమ అవుతాయి. కాబట్టి అయితే వాళ్ళు ఏదైతే ఎంతైతే రుణం తీసుకుంటారో దాన్ని బట్టి అయితే రుణమాఫీ అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ అమౌంట్లు అనేవి మాకు బ్యాంకుల్లో పడ్డాయి, ఇంకా మాకు ఎప్పుడు మాకు చేతికి ఇస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకు ఉగాది పండుగ అయితే ఉంది కాబట్టి సో ఈ ఉగాది కారణంగా మనకు ఏంటంటే మనకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి టోటల్గా ఈ ఉగాది రమదాన్ సెలవులు అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఎవరైతే బ్యాంకుల్లో దీనికి సంబంధించినటువంటి అప్లై చేసేసి అంటే మీకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది వచ్చిన తర్వాత మీ యొక్క గ్రూప్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లేదా మీ యొక్క గ్రూప్ లీడరు అలాగే ఆర్పీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి డేటా అనేది కంప్లీటెడ్గా అయితే ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మీ యొక్క గ్రూప్కి సంబంధించి ఎంత రావాలి అలాగే ఒక్కొక్క మహిళకి ఎంత వస్తుంది అని చెప్పేసి అక్కడ బ్యాంక్ అధికారులు టాలీ చేసి మనకేంటంటే ఉగాది రమదాన్ సెలవులు కంప్లీట్ అయిన తర్వాత మనకేంటంటే ఈ అమౌంట్లు అనేవి మీకైతే డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో తర్వాత మీరైతే పంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.